చేస్తున్న అల్లు అర్జున్ రాత్రి 12 గంటల పాటు జైల్లో ఉండి తనకి 12 గంటల పాటు జైల్లో ఉండి తిరిగి ఇంటికి రావడంతో అక్కడ మీడియా కూడా మాట్లాడుతూ మీడియాతో అల్లు అర్జున్ ఈ కేసు పైన అయితే మాట్లాడలేదు, కానీ ప్రజలు నాకు అభిమానులు అయితే అండగా ఉన్నారు, వీళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తాను, నేను చాలా బాగున్నాను అనేటట్టుగా వాళ్ళందరికీ చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే ఇంకా ఇప్పుడైతే తాజాగా అల్లు అర్జున్ ఇంటికి విఐపీల సెలబ్రిటీలు, సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు ఒక్కొక్కరుగా వస్తున్నారు. ప్రముఖులంతా కూడా ఆయన ఇంటి వద్దకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అభిమానుల కోలాహలం కూడా ఈ ప్రాంతం అంతా కూడా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరి అల్లు అర్జున్ ఇక ఈ కేసు రేపటి నుంచి అంటే సోమవారం నుంచి వరుసగా ఇటు మధ్యంతర బెయిల్ 4 వారాలు ఉన్న నేపథ్యం, మరోవైపు స్క్వాష్ పిటిషన్ నడుస్తుంది. ఇలా అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. కాకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ చాలా వరకు సోషల్ మీడియాలో ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం నిన్న స్పందించారు. ఒక కుటుంబం అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తే మీరు ఎందుకు స్పందించలేరు అంటే ఆయన క్లియర్ గా చెప్పారు. ఒక కుటుంబం, ఒక మహిళ చనిపోయింది, ఒక కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది, ఆ కుటుంబానికి అండగా నిలిచారా అనేట్టుగా అడగకుండా ఒక సెలబ్రిటీ అరెస్ట్ అయ్యారని అడుగుతున్నారు. మీడియాకు కనీసం బాధ్యత లేదా మీరు అనేటట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ మీడియాకు అక్కడ ఇంటర్వ్యూ ఇస్తూ వారిని తన దేశంలో అడగడం జరిగింది. సో అది అలా కొనసాగుతున్నా కానీ ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం రాజకీయ దీన్ని వాడుకోవాలని ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి అల్లు అర్జున్ 12 గంటల పాటు జైల్లో ఉండి బయటికి అయితే రావడం జరిగింది. ఇంకా సోషల్ మీడియాలో దాదాపు అల్లు అర్జున్ చేసినదైతే తన సినిమా ఒక మహిళను అత్యంత కిరాతకంగా తొక్కుతూ వెళ్ళడం ఇది అభిమానమా అనేటట్టుగా అడుగుతున్నారు. మరోపక్క నీ సినిమా, నువ్వు 10 సార్లు చూసిన సినిమా, నువ్వే నటించిన సినిమా అంత పబ్లిక్ లో వెళ్ళి చూడాలని అవసరం ఏమొచ్చింది అనేటట్టుగా కూడా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు సెలబ్రిటీల రాక్షసుల అనేటట్టుగా చాలా వరకు కూడా సోషల్ మీడియాలో ఈ సినీ నటుల గురించి కావచ్చు, సెలబ్రిటీలు అన్నట్టుగా ఏదైతే వికృత చర్యలు పాల్పడుతున్నారు వీరందరినీ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వప్న, అలాగే మహేందర్ రెడ్డి ఇప్పటికే అల్లు అర్జున్ నివాసానికి సినీ ప్రముఖులు ఒకరి తర్వాత ఒకరు వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మన బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద కూడా ఆ విజువల్స్ అయితే మనం చూడొచ్చు. వారిని పరామర్శిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ సంబంధించి కుట్రపూరితంగా రాత్రంతా కూడా అల్లు అర్జున్ని జైల్లో ఉంచారు అంటూ కూడా ఆయన తరపున లాయర్ అయితే వాదిస్తున్నారు. దీనికి సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నట్టు తెలిసింది. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? అంటే సినీ సెలబ్రిటీలు అందరూ కూడా ఒక్కొక్కరుగా వస్తున్న డైరెక్టర్లు, నటులు, నటీమణులు అందరూ కూడా ఇటు అల్లు అర్జున్ నివాసానికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా ట్విట్టర్ వేదిక కావచ్చు, సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ కు మద్దతుగా నిలబడుతున్నాం. ఇది చాలా బాధాకరం అన్నట్టుగా నిన్న మన వారితో కూడా మాట్లాడడం జరిగింది. అల్లు అర్జున్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరిగా అల్లు అర్జున్ నివాసానికి అయితే వస్తూనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎవరు కూడా మీడియా ముందు మాట్లాడడానికి కేసు గురించి మాత్రం ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. మాటలు దాటి వేస్తూ వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అభిమానులు వచ్చినా సరే ఇప్పటి వరకు అయితే అల్లు అర్జున్ వచ్చి వారికి కనీసం వాళ్ళు అయితే పలకరించలేదు. మరి కొంతమంది అభిమానులు కూడా ఆ రకంగా కాస్త సీరియస్ గా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడికి తమ కోసం ఎంతో దూరం నుంచి వచ్చిన వారిని మమ్మల్ని పట్టించుకోవడం లేదు, కేవలం వచ్చేటువంటి సెలబ్రిటీలతోనే ముచ్చటిస్తున్నాడు అల్లు అర్జున్, మేము ఫ్యాన్స్ కాదా మా వాళ్ళు అనేటట్టుగా కొంచెం ఆవేశాలు కూడా ఇక్కడ అల్లు అర్జున్ గురించి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి చూడాలి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసం బయటికి వస్తారా, కాసేపు అయినా ఎదురు చూడడం అవసరం. అలాగే ఇప్పుడైతే సెలబ్రిటీలతో, సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు వీరందరితో ఇటు మొత్తం ఈ రోడ్ నెంబర్ 45 జూబ్లీస్ అంతా కూడా కిట్టుకులాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ కేసు అలాగే ఈ అంశం మరి ఎంత ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల్లో చూస్తూ ఇది చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి విషయమే. ఎవరైనా సరే సెలబ్రిటీలో, ముసుగులో కావచ్చు, ఎవరైనా సరే అతి చేస్తే మాత్రం ఇలాంటి గతి పడుతుంది అనేటువంటి మెసేజ్ అయితే చెప్పగానే చెప్పినట్టుగా కూడా మనకు క్లియర్ గా తెలుస్తుంది. దాదాపు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన దాన్ని ఇప్పటికైతే చాలా వరకు ట్రెండింగ్ లో ఉంది ఆ వీడియో అంతా కూడా. సో నిన్న జాతీయ మీడియాకు తను మాట్లాడిన విధానం అంతా కూడా, సో ఎవరైనా సరే చట్టానికి అతిథులు కారు, అందరినీ కూడా అవసరం వచ్చినప్పుడు ఇలాంటివి ఎదుర్కోవాలని అవసరమైతే అనేటట్టుగా తను మాట్లాడడం అయితే మనం చూసాం. సో తెలంగాణలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో సెలబ్రిటీస్ అంటూ ఏదైనా అతి చేస్తే మాత్రం తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి అన్నట్టు. అందుకు నిదర్శనం నాగార్జున ఇన్కన్వెన్షన్ కూడా
కూర్చోడం అయితే మనం చూసాం. అలాగే విష్ణు మనోజ్ మధ్య గొడవలు అవుతున్నాయో అది కూడా పోలీస్ స్టేషన్ వరకు అభిమానులందరూ కూడా అక్కడికి వచ్చి బౌన్సర్లు అందరూ చూస్తాం, ఇబ్బందులు అయితే చూస్తాం. మరి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ దెబ్బతీసేలా ఉందన్నట్టుగా అక్కడ కూడా ఉపేక్షించి కూడా వాళ్ళపైన కేసులు వేయడం, గన్లు సరెండర్ చేయడం, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వదలడం, ఇవన్నీ చూస్తాం. సో తెలంగాణ పోలీస్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఎవరైనా సరే ఇక్కడ అతి చేస్తే మాత్రం ఉపేక్షించేది ఉండదు అని క్లియర్ కట్ గా చెప్పినట్టుగా మనకు అర్థమైపోతుంది స్వప్న. అయితే మహేందర్ రెడ్డి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ A11గా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తీరు, జైల్లో ఉంచిన తీరు సినీ ఇండస్ట్రీ అయితే ఖండిస్తూ ఉంది. ఇలా అరెస్ట్ చేసుకుంటూ పోతే రాజకీయ నాయకుల సభలు సమావేశాలు ఎన్ని జరుగుతున్నాయి, దేశంలో సగం మంది జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అని కూడా అంటున్నారు. ఇదే నేపథ్యంలో రేవంత్ రెడ్డి చేసిన నేషనల్ మీడియాకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనాన్ని రేపుతున్నాయి. దేశ సేవ ఏమైనా చేశారా వారు? ఆ దేశ సేవ చేసిన వారు కాదు కదా, వారి కోసం వారు సంపాదించుకుంటున్నారు, సినిమాలు తీస్తున్నారు, సంపాదించుకుంటున్నారు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అంటూ కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. వీటన్నిటిపైన రాజకీయ దుమారం రేపుతుంది. మరి దీనికి రాజకీయ రంగు పులుకోవడానికి గల కారణాలు ఏంటి? అంటే ఇక్కడ క్లియర్ గా ఒక కామన్ మ్యాన్ గా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా కూడా ఒక కామన్ మ్యాన్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక సినీ సెలబ్రిటీ ఎవరికైనా వస్తున్నాడంటే దాదాపు అక్కడ అభిమానులు చాలా వరకు కూడా ఒకటవుతుంటారు, వస్తుంటారు, ఇట్లా గొడవలు జరుగుతూనే ఉంటాయి. అయితే ముందస్తుగా పోలీసుల పర్మిషన్ తీసుకున్నప్పటికీ ఒకవేళ ఇంత మేర అభిమానులు సినిమా థియేటర్ అంటే చాలా వరకు ఆ ప్రాంతం అన్ని సినిమా థియేటర్లే ఉన్నాయి. అందులోనూ ఒక అల్లు అర్జున్ వస్తున్నాడంటే అక్కడ థియేటర్ నుంచి ఇక్కడ థియేటర్ చాలా వరకు కూడా ఎక్కువ సంఖ్యలో సినిమా చూసే వాళ్ళకన్నా ఎక్కువ అల్లు అర్జున్ ని చూడడానికి వస్తున్నారని తెలుస్తుంది. కానీ కట్టడి చేయలేకపోవడం అదే ముందు 2 రోజుల ముందు లేదా అంత చెప్తే ఎక్కువ సంఖ్యలో రావడమా లేకపోతే అల్లు అర్జున్ రాకుండా వారించడమా ఏదో జరిగేది. కానీ రావడమే ఎంత పెద్ద మొత్తం రావడంతో అక్కడ జరిగినటువంటి తీరు మనం చూస్తూనే ఉన్న విధంలో ఒక మహిళ నిండు ప్రాణం కోల్పోయింది. అలాగే ఒక కుటుంబం చిన్న భిన్నం అయిపోయిన పరిస్థితి. సో ఒక మహిళ అయితే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజకీయంగా వీళ్ళు మాట్లాడుతున్నారు, కానీ అక్కడ కామన్ మ్యాన్ గా ఒకటి ఆయన మాట్లాడుతాం. అక్కడ అడిగిన సందర్భం కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జాతీయ మీడియా ఇంటర్వ్యూ చేస్తూ అనేక ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నల్లో గడిచిపోగా ఒకటి మాత్రం ఇక్కడ మీ రాష్ట్రంలో తెలంగాణలో ఒక సినిమా నటుడు అరెస్ట్ అయ్యాడు అంటే దానికి ఆయన మాట్లాడుతూ సినిమా నటుడు అరెస్ట్ అయ్యారని మాట్లాడుతున్నారు తప్పితే మరి ఒక మహిళ ఆయన కారణంగా ప్రత్యక్షంగానా పరోక్షంగానా మొత్తానికైతే అక్కడికి రావడం వల్ల విమానాల వల్ల ఒక మహిళ చనిపోయింది. అత్యంత కిరాతకంగా ఆమె తొక్కుతూ విచక్షణ కోల్పోయి చంపేశారు ఆ దారిలో అనేటట్టుగా మరి ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఒక మహిళ చనిపోయింది, ఆమె కుటుంబము చిన్న విధంగా ఆమె కొడుకు కోమాలో ఉన్నాడు. కనీసం మరి ఇదే ప్రశ్న ఇదే మీడియా కావచ్చు మరి వెళ్ళి మీరు ఆ బాబు రేపు కోలుకున్న తర్వాత తన తల్లి ఎక్కడుంది, ప్రస్తుతానికి కోమాలో ఉన్నటువంటి ఒక బాలుడు తన తల్లి ఎక్కడుంది అని అడిగితే తండ్రిని అడిగితే తను ఏం చెప్పగలడు? మరి తల్లి చనిపోయింది అని చెప్పగలడా? సో ఇవన్నీ కూడా కాస్త సెంటిమెంట్ చాలా వరకు సీరియస్ గా తీసుకోవాలంటే విషయాలు తప్పితే ఇదేదో సిల్లిగా ఉంది, రాజకీయ నాయకులు మాత్రం సిల్లిగా మాట్లాడిస్తారు. కానీ ఈ అరెస్టును మాత్రం తన భుజాన్ని వేసుకోవాలి, ఇలాంటి విషయాన్ని మాత్రం ఖండించాలా అనేటువంటిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడి తప్పితే ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చట్టానికి ఎవరు అతిథులు కారు. ఒకవేళ అల్లు అర్జున్ పాత్ర లేకపోతే చట్టం తనపై చేసుకుపోతుంది, అక్కడ చట్టపరంగా ఆయన ఎదుర్కొంటాడు. అరెస్ట్ విషయంలో మేము ప్రత్యక్షంగా చేయాలని మనం ఏం చెప్పలేదు కాబట్టి ఆ విచారణ నేపథ్యంలో అరెస్ట్ చేస్తారు. తనను A11 గా పెట్టారు, A1 కూడా కాదు, A11 గా పెట్టారు. మరి దాని పరిధిలో ఆ చట్ట పరిధిలో ఉన్నటువంటి దాని గురించి అడుగుతున్నారు తప్పితే ఇలాంటివి కామన్ గా ఏదైతే బాధ్యత గల మీడియా ఈ బాధ్యతగా మాట్లాడాలి, బాధ్యతగా వివరించాలి. ఒక తల్లి కూడా చనిపోయింది కదా, ఒక నిండు ప్రాణమే కోల్పోయిన తర్వాత ఒక సినిమా హీరో అరెస్టును మాత్రమే పెద్దగా మీరు చూపించడం దేనికి నిదర్శనం అనేటట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే తప్పితే అక్కడ దాన్ని భూతద్దంలో చూపి మరోలా అంటూ అవతరణ చూస్తారు. అయితే రాష్ట్రంలో సంబంధించినటువంటి హాస్టల్లో మరణాలు కావచ్చు, రైతుల మరణాలు, వీటన్నిటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్ధతి తీసుకోవాలంటుగా సోషల్ మీడియా వేదిక ఇటు పార్టీలు అయితే రాజకీయంగా ఎదుర్కొంటున్నాయి. కానీ ఇక్కడ మొత్తానికైతే ఈ కేసు, ఈ అరెస్టు, జైలు, తర్వాత ఇల్లు, ఇప్పుడు సెలబ్రిటీలు రాకడ, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్న పరిస్థితి కనిపిస్తున్నది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. సినీ హీరోలు సరిహద్దులో యుద్ధాలు చేశారన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
సినిమా ఎప్పుడు భావోద్వేగాల యుద్ధ భూమి అని అన్నారు. దేశభక్తి ఐక్యతను సినిమా ప్రేరేపిస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు. అనేక సినిమా పాటలు దేశాన్ని కదిలించాయని తెలిపారు. దేశభక్తి కేవలం సరిహద్దుల్లోనే కాదు, ప్రజల్లో స్ఫూర్తి నింపడంలోనూ ఉంది అన్నారు బండి సంజయ్.